నాయనలారా, ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. రక్షించడం అంటే ధర్మాన్ని ఎవరికి వారు ఆచరించడమే రక్షణ. రక్షించకుండా భక్షిస్తే తప్పు ఆ బుద్ధులు కలవారిని శిక్షిస్తుంది. ధర్మగుణం గురించి వివరించండి గురుదేవా. చిన్నారి రామచంద్ర నిశితంగా గ్రహించిన ఆయన సత్యం, శౌచం, తపస్సు, నియమ పాలన, ఈ 4 ధర్మానికి 4 పాదాలు. అయితే ఆ పాదాలకు వేళ్ళు కూడా ఉంటాయా అండి? బాగానే ఆలోచించావు. ఆ పాదాలకు వేలుగా కొన్ని సంకల్పాలు, ఆచరణలు ఉంటాయి. అది కూడా మాకు తెలియజేయండి. ధృతి అంటే ధైర్యమా అండి? సరిగ్గా గ్రహించావు. క్షమ, సహనం, దమం, వర్ధనం. కాదు నాయన రామ, నీవు చెప్పు. మనోనిగ్రహం గురుదేవా. లెస్స. ఆస్తేయం మరొకటి. ఆస్తేయం అంటే అదేమైన అట్లు లాంటి పదార్థమా అండి? ఓరి, ఎప్పుడు తిండి గురించేనా? భరత, నీవు చెప్పు. ఇతరులకు చెందిన వస్తువులను సంగ్రహించకుండా ఉండటము అంటే తీసుకోకుండా ఉండటము. శౌచం కూడా పాటించాలి. స్నానం మరి అవే కదండి గురుగారు. తప్పు. లక్ష్మణ, నీవు చెప్పు. బాహ్య అంతఃశుద్ధి అంటే ఒకే మాటకు తగ్గ ఆచరణ. అన్నకు తగ్గ సోదరులే. తరువాతిది ఇంద్రియ నిగ్రహం. అంటే కళ్ళు మూసుకొని జపం చేయడం. అంటే తెరవకుండా అలాగే పడుకోవడమా అండి? నీకు నిద్ర 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 అంటే ఎంత ఇష్టమా నీకు? శత్రుఘ్న, నీవు చెప్పు. చెప్పగలను గురుదేవా. కర్మ, జ్ఞాన, శరీర, ఇంద్రియాలను జయించడం. లెస్సగా వివరించావు. ఇక తరువాత ధర్మం బుద్ధి, తెలివితేటలు, శ్రవణంలో ఆసక్తి, గ్రహణంలో ఆసక్తి కూడా. ధారణలోనూ ఆ బుద్ధి ఉండాలి. వృద్ధులు, పెద్దవారు, విద్యావంతులను సేవించడంలో కూడా అది ప్రసరించాలి. ధన్యుడను. అందరూ బాగా చెప్పారు. సత్యపాలనగా అసత్యమానుకున్నట అది కూడా వ్యక్తులకు ధర్మమే కదండి. అబద్ధమాడుకుండట మహోన్నత వ్రతం. హరిశ్చంద్రుడు వీరివంశీయుడే. ఇవే కాక తపస్సు, వినయం, కోపం లేకుండట. ఇవన్నీ కలిపితే ధర్మం అనే విగ్రహం కనిపిస్తుంది. మీలో ఈ గుణాలతో శోభిల్లి లోక కళ్యాణం కొరకై ఆదర్శమూర్తిగా ఏ ఒక్కరి నిలిచినా నా ఈ గురుబోధ ఆశ్రమ జీవితం ధన్యమవుతుంది నాయన.